V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జై భీమసేన రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ టు వైఎంసీ వరకు 10వ రన్ కార్యక్రమం జరిగింది. కాబట్టి దయచేసి మగవాళ్ళందరూ కూడా ముందుకు అందరూ ఎన్నుకుంటుంది. మహిళలు పిల్లలు మాత్రమే ముందే వెనుకొచ్చండి. చూడాలి. భీమసేన భారతదేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం మానవీయ హక్కులు లేకుండా ఇంటికి పట్టని రోడ్డు మీద నడవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక దేశాలలో చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని అంతటినీ ఔపోసాన్ని బట్టి ఈ దేశంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కష్టాలని నష్టాలని అన్నింటినీ చవిచూసి అవి రానున్న తరాలకి రాకుండా చేయడం కోసం తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా భారత రాజ్యాంగ రూపంలో రూపొందించి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి భారత రాజ్యాంగాన్ని లిఖించి ఆ భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం మానవీయ సమాజంగా ఏర్పడాలని, ఈ దేశం కులము మతము ప్రాంతం అనేకటువంటి సంస్కృతి సాంప్రదాయాల భేదాలతో ఉందని, అలా కాకుండా ఈ దేశంలో మొదటగా చివరిగా భారతీయులుగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉండాలని, వీళ్ళ మధ్య ఉన్నటువంటి కుల మత ప్రాంత భేదాలన్నీ పోయి భారతీయులుగా ముందుకు సాగాలన్నటువంటి గొప్ప సమున్నతమైనటువంటి విశ్వమానమైనటువంటి ఒక లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆర్టికల్ 14 ఈ దేశంలో ప్రజలందరినీ సమానంగా చూడాలని, ఆర్టికల్ 17 ఈ దేశంలో అస్పృశ్యత అంటరానితనం ఉంది దాన్ని నిర్మూలించాలని అనేక ఆర్టికల్ రాసి దానికి వివరణలు రాసి భారత రాజ్యాంగ పరిషత్తుకు నాటి అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున సబ్మిట్ చేసిన రోజున ఈరోజు దేశమంతా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. దేశమంతా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోమని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అది ఆనందదాయకం. అందులో భాగంగా ప్రభుత్వాలు ప్రకటించే ముందే విశాఖపట్నం అతి సుందరమైనటువంటి నగరం, విశాఖ ప్రజలు శాంతికాముకులు, విశాఖ ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవాన్ని కలిగిన ప్రజలు. ఇక్కడ 2015లో విశాఖ బీచ్ రోడ్లో రాజ్యాంగ దినోత్సవం నాడు రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించాం. 9 రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాలు విశాఖ ప్రజలందరి యొక్క సమిష్టి సహకారంతో విజయవంతమయ్యాయి. ఈ 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం కూడా ఈరోజు ఈ విశాఖ బీచ్లో రాజ్యాంగ యొక్క లక్ష్యాలను, రాజ్యాంగ యొక్క ఆశయాలను ప్రజల మధ్య ఒక మానవీయ సమాజం ఏర్పడే దిశగా భీమసేన ఆధ్వర్యంలో 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
కార్యక్రమం వెళ్ళిన తర్వాత ప్రధాన విశ్లేషకులు గౌరవ మనోహర్ గారు ఈ రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అక్కడ ఉపన్యసిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రన్ ఫర్ అంబేద్కర్ 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి శ్రీ పిఎస్ఎన్ మూర్తి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వారు ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి